సంచార్ సాథి యాప్ పై దుమారం రేగడంతో కేంద్రం వివరణ ఇచ్చింది. సంచార్ సాథి యాప్ వద్దనుకుంటే డిలీట్ చేసుకోవచ్చని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ప్రజా ప్రయోజనాల కోసమే యాప్ తీసుకొచ్చామన్నారు. యాప్ పై యూజర్లదే తుది నిర్ణయం అన్నారు. अगर आप चाहते हो तो इसको आप एक्टिवेट करो, अगर आप नहीं चाहते तो इसे एक्टिवेट मत करो. सुनिए ना, अगर आप इसको अपने फोन पे रखना चाहते हो तो रखो, अगर आप इसको डिलीट करना चाहते हो तो डिलीट करो. जिस तरीके से उदाहरण के तौर पे आपके फोन पे जब आप फोन खरीदते हो तो उस पे कई एप्स आ जाती हैं, जैसे गूगल मैप्स भी आ जाता है. अब आपको गूगल मैप इस्तेमाल नहीं करना है तो आप डिलीट कर लो. अगर आपको संचार साथी इस्तेमाल नहीं करना है तो डिलीट कर दो. इसका मतलब ये ऑप्शनल है सर. ऑब्वियसली डिलीट कर सकते हो आप, कोई प्रॉब्लम नहीं है. तो बात का बतंगड़ एक मिनट, वही तो हर भ्रम को मैं तोड़ने की कोशिश कर रहा हूँ. ये कस्टमर प्रोटेक्शन की बात है और हर भ्रम को मैं तोड़ने की कोशिश कर रहा हूँ. आपको डिलीट करना है तो आप डिलीट कर दोगे. आप कोई मैंडेटरी नहीं है. आप अगर रजिस्टर नहीं करना चाहते हो, मतलब कि उदाहरण के तौर पे इस ऐप का उपयोग नहीं करना चाहते हो तो रजिस्टर मत करो, वो डोरमेंट रहेगा. डिलीट करना है तो डिलीट कर लो. पर क्या हो, एक मिनट, पर हर व्यक्ति को देश में नहीं मालूम कि मुझे फ्रॉड से प्रोटेक्ट करने के लिए, मुझे चोरी से प्रोटेक्ट करने के लिए ये ऐप है. तो हर व्यक्ति तक ये ऐप पहुंचाना हमारी जिम्मेदारी है. अगर आपको डिलीट करना है तो डिलीट कर दो, नहीं इस्तेमाल करना है तो रजिस्टर मत करो. जब आप रजिस्टर करोगे तभी तो एक्टिव होगा, रजिस्टर नहीं करोगे तो इनएक्टिव होगा. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, యాప్ సంబంధించి జ్యోతిరాదిత్య సింధియా ఒక క్లారిటీ ఇచ్చారనుకోవచ్చా? ఏంటి అప్డేట్స్? తప్పకుండా నవీన్, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు, మొబైల్ తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు ఇప్పుడు కొంత వివాదాస్పదం అవుతున్నాయి. కొత్తగా తయారయ్యే ఈ మొబైళ్లలో కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి సంచార్ సాథి యాప్ ని ఇండిపెండెంట్ గా డిఫాల్ట్ గా ఆ యాప్ ను మీరు ఏర్పాటు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం కొత్త అన్ని ఫోన్లకు సంబంధించిన కంపెనీలకు ఆదేశాలను జారీ చేసింది. ఈ సైబర్ సెక్యూరిటీ ముప్పులను ఎదుర్కోవడంలో ముఖ్యంగా IMEI సోకులు నివారించడంలో ఈ యాప్ ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఈ క్రమంలోనే ఈ మొబైల్లో ఈ యాప్ డిఫాల్ట్ అయ్యేలాగా ఆయా టెలికాం సంస్థలు కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అయితే ఈ యాప్ ఇన్స్టాలేషన్ అమలుకి మొబైల్ కంపెనీలు కేంద్రం 90 రోజులు గడువు ఇచ్చినట్టుగా కూడా తెలిసింది. అయితే కొన్ని కంపెనీలు మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు. యాపిల్ లాంటి కంపెనీలు దీన్ని కొంత వ్యతిరేకిస్తున్నాయి. దీన్ని మేము ఇన్స్టాల్ చేయమని చెప్తున్నాయి. అయితే ఇది ప్రస్తుతం పార్లమెంట్ లో, ఈ రోజు పార్లమెంట్ రెండో రోజు సమావేశాలు మొదలయ్యాయి. ఆ సమావేశాల్లో కేంద్రానికి కాంగ్రెస్ కు సంబంధించినటువంటి సీనియర్ నేత రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఒక వాయిదా తీర్మానాన్ని తెచ్చారు. గోప్యత హక్కు అనే రాజ్యాంగంలోని ఆర్టికల్ 27 కింద హామీ ఇవ్వబడినటువంటి జీవించే ప్రాథమిక హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ యొక్క అంతర్గత అంశం. కాబట్టి స్మార్ట్ ఫోన్ తయారీదారులు, దిగుమతిదారులు ఈ సంచారీ సాథ్ అప్లికేషన్ తొలగించలేని విధంగా ముందస్తుగా లోడ్ చేయాలని టెలికమ్యూనికేషన్ విభాగం సర్క్యులర్ ఆదేశించడం రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కుకు తీవ్ర అవమానం అంటూ ఆమె ఈ యొక్క నోటీస్ ఇచ్చారు. అయితే దానికి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా క్రితం సమాధానం ఇస్తూ ఈ సంచార్ సాథి యాప్ పైన వస్తున్నటువంటి దుమారానికి ఒక పుల్సా పెట్టే ప్రయత్నాలు చేశారు. సంచార్ సాథి యాప్ వద్దనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు, ప్రజా ప్రయోజనాల కోసం ఈ యాప్ తీసుకోవచ్చు. యాప్ పైన యూజర్లు తుది నిర్ణయం కాబట్టి దాంట్లో ఏదైతే మనకు కావాలనుకుంటేనే యాక్సెప్టెన్స్ ఇస్తేనే అది మన ఫోన్ లో అప్లోడ్ అవుతుంది, లేదంటే అప్లోడ్ కాదు కూడా